యేసు ప్రభు పవిత్రుడు, పరిశుద్ధుడని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తున్నది. వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ హెసిటేషన్, వీ మస్ట్ బిలీవ్ జీసస్ యాజ్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువుకు మనకు పరిచయం చేయబడ్డారు. ఆరాధించే దేవుడు పరిశుద్ధుడనే విషయం నీకు తెలుసా? ఆయనలో ఏ అపవిత్రత లేదనే విషయం నీకు తెలుసా? చాలాసార్లు దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే ఎంత ఆనందపడతానో నేను. కారణం ఏంటో తెలుసా? నా యేసయ్య ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు. అందును బట్టే కన్య గర్భాన యేసు ప్రభు పుట్టారు. ఆయన బోధల్లో ఎక్కడ పాపం కనబడలేదు. చాలామంది ఆయన నోట ఏ కపటమైనా కనబడుతుందేమోనని వెతికారట, కానీ ఆయన నోట ఏ కపటము కనబడలేదని పేతురు మహాశయుడు ఒప్పుకున్నాడు. ఆయన బోధల్లో పాపం లేదు, ఆయన మరణములో పాపము లేదు. అన్యాయపు తీర్పు తీర్చబడి యేసు ప్రభు శిలువ మీద మరణించారు, కానీ తక్కిన వ్యక్తులు శిలువ మీద మరణించినట్టుగా యేసు ప్రభులో ఏ నేరము లేదు, ఏ దోషం లేదు. సాక్షాత్తు పిలాతు చేతులు కడుక్కున్నాడు. యేసు ప్రభు వారిని సిలువ వేసిన శతాధిపతి ఒప్పుకున్నాడు, ఇతడు నిజముగా నీతిమంతుడని ఆ యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం ఇచ్చాడు. అనేక మంది ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు, ఆయనలో ఏ పాపము కనబడలేదని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన మనందరిలో ఉండాల్సిన ఒక అతిశయం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, వీటిని అరిషడు వర్గాలు అంటారు. మనుషుల్లో బహుశా ఉండొచ్చేమో కామం, క్రోధం, లోభం, మోహం, మదం అంటే గర్వం, మత్సరం మనుషుల్లో కనబడొచ్చేమో, కానీ దేవునిలో ఉండడానికి వీళ్ళే. దేవుడు కూడా కామతప్తుడైతే, దేవుడు కూడా మోహము కలిగిన వాడైతే, దేవుడు కూడా మత్సరం కలిగిన వాడైతే ఆయన ఖచ్చితంగా దేవుడు కాదు. వాటిని జయించగలిగిన వాడు, వాటికి అతీతంగా ఉండేవాడు దేవుడు. మన పెద్దలు అంటూ ఉంటారు, ఈషణత్రయం అనేది భూమి మీద ఉంది. ఈషణత్రయం, ఏషణము అంటే కోరిక, డిజైర్, అన్ ఎక్స్ట్రీమ్ డిజైర్ని ఏషణం అంటారు. పర్యాయ పదాలు కొన్ని ఉంటాయి కదా, కోరికకు పర్యాయ పదాలు ఏంటి చెప్పండి? ఏషణము, అభిలాష, ఈప్సితము, ఇవన్నీ పర్యాయ పదాలు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా స్కూల్లో. అయితే ఈషణత్రయం అంటే అర్థం ఏంటంటే, 3 కోరికలు ఉన్నాయట మనుషులందరికీ ఉంటాయి. ఒకటి ధనేషణ, అంటే ధనం మీద కోరిక, సంపాదన మీద కోరిక, డబ్బు సంపాదించాలా, కంఫర్టబుల్ లైఫ్ కావాలి. కంఫర్టబుల్ లైఫ్ వచ్చేసిన తర్వాత ఇంకొంచెం లగ్జరీ లైఫ్ కావాలి. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రీమ్ లగ్జరీలోకి వెళ్ళిపోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా చాలామంది కలిగి ఉంటారు. ధనం మీద ఆశ, ధనం మీద కోరిక. రెండవది ధారేషణ. ధారేషణ అంటే భార్య మీద కోరిక, స్త్రీ మీద వాంఛ. మూడవది పుత్రేషణ, అంటే బిడ్డల మీద వాంఛ. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈ మూడింటిని కలిపి ఏషణత్రయం అంటారు. ఇవి మనుషుల్లో ఉండడం సహజమేమో, కానీ దేవునికి ఉండడానికి వీల్లేదు. దేవుడు అనే ఒక వ్యక్తి పిలువబడుతున్నాడంటే ఈషణత్రయాన్ని జయించిన వాడై ఉండాలి. కామతప్తులైన వారు దేవుళ్ళని పిలవడానికి అవకాశం లేదు. అనేక చరిత్రలు మనం చదువుతుంటే, అనేక కథలు మనం చదువుతుంటే, అవి ఏ దేశంలో అయినా, గ్రీకు పురాణాలు తీసుకోండి, ఈజిప్ట్ పురాణాలు తీసుకోనండి, భారతదేశంలో కొన్ని గ్రంథాలు మీరు తీసుకోండి, దేవుళ్లే కామతప్తులైనట్టుగా, వారే భయంకర పాపాలు, మనిషి కూడా చెయ్యకూడని పాపాలు వారు చేసినట్టుగా వారి గ్రంథాల్లోనే రాయబడ్డాయి. మళ్ళీ ఎక్కడి నుంచో వేరే తీసుకురావాల్సిన అవసరం లేదు. భయంకరమైన కార్యాలు వారే చేసినట్టుగా వారి లేఖనాల్లో కనబడుతున్నాయి. అలా అడిగితే కొంతమంది ఏమడుగుతారంటే, మరి బైబిల్లో లేవా అలాంటివి? లోతు తప్పు చేయలేదా? దావీదు తప్పు చేయలేదా? ఇలాంటి సంఘటనలు లేవంటే, లోతు తప్పు చేశాడని మేము కూడా ఒప్పుకుంటున్నాంగా. లోతును మనం ఎవరో దేవుడిగా ఆరాధన చేయట్లేదుగా. లోతును పట్టుకొచ్చి లోతు దేవా, లోతు దేవా అని ఎప్పుడని అన్నాము మనం? లోతు దేవుడు కాదు, సామాన్య మనిషి. అతడు చేశాడు, దాన్ని తప్పనే ఖండిస్తూనే ఉన్నాం. అయితే దేవుళ్ళని పిలువబడుతున్న వారు అలాంటి పనులు చేసి మరలా అది సమర్థించుకోవడం అనేది ఎంతవరకు వాస్తవం మీరు గమనించాలి ప్రియులారా. దేవుడు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు జయించిన వాడు. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ అనే ఈశ్వరాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు దేవుడు. అందును బట్టే శ్వేతాశ్వత ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. భారతదేశంలో అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు, ఇతిహాసాలు, వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి గురించి చాలా వివరాలు చెప్పగలను, కానీ సందర్భం వచ్చింది ఒక మాట మాత్రం చెబుతాను. దేవునికి ఉన్న లక్షణాల్లో శ్వేతాశ్వత ఉపనిషత్తులు ఏం రాశారంటే, నిష్కలం, నిష్క్రియం, నివద్యం, నిరంజనం, అమృతస్య పరం సేతు దగ్ధేందిని వానలం అనే మాటను దేవుని లక్షణాలను ఉటంకిస్తూ రాశారు.
అందులో నిష్కలం అంటే అర్థం ఏంటంటే దేవుడు కల్మషం లేనివాడని అర్థం. ఆ తర్వాత నిష్కలం, నిష్క్రియం అంటే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను అపరాధిని, నా పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో ఈ యజ్ఞం చేస్తున్నాను, ఈ యాగం చేస్తున్నాను, నా పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో ఈ పని చేస్తున్నాను, ఈ కర్మకాండలు చేస్తున్నానని దేవుడు చేయకూడదంట. ఆ పని మనుషులు చేయొచ్చు, ఇదిగో నేను తప్పు చేశాను కాబట్టి ఈ కర్మకాండలు చేస్తున్నాను, కానీ దేవుడు అలాంటి వాడు కదా. ఎందుకంటే దేవుడు తప్పు చేయడు కాబట్టి ఆయన తన కోసం తాను కర్మకాండలు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిష్కలం, నిష్క్రియం, శాంతం అనగా దేవుడు ప్రేమ గలవాడు, శాంత స్వభావి. నివద్యం నిరంజనం అనే మాట, ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు, ఎల్లప్పుడూ నివసించువాడని. ఆ తర్వాత అమృతస్య పరం సేతు అంటే, అమృతస్యం అంటే పరలోకం, సేతు అంటే వంతెన. పరలోకానికి వంతెన లాంటి వాడై ఉండాలి. ఆయన బోధలు మనిషిని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, నిత్యత్వాన్ని సంపాదించేలా ఉండాలి. ఆ తర్వాత దగ్ధేందిని వానలం అంటే నిరంతరం ప్రకాశించువాడై ఉండాలి. ఒకరోజు ప్రకాశించి కనుమరుగైపోయేవాడు కాదు, ఒక వారం రోజులు ప్రకాశించి కనుమరుగైపోయేవాడు కాదు, లేదా ఒక నెల రోజులు మనుషుల ముందు కనబడి ఆ తర్వాత మరలా వచ్చే సంవత్సరం కలుద్దాంలే అనేవాడు కాదు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ప్రకాశించువాడై ఉండాలి. ఇవన్నీ దేవుని లక్షణాలని మన దేశంలో పెద్దలు కూడా అభిప్రాయపడ్డారు. దేవుని ప్రధాన లక్షణాల్లో ఒకటేనంటే పరిశుద్ధుడైన దేవుడు. అందును బట్టే దేవుణ్ణి పరిశీలన చేసే అవకాశం కనుక నీకు వస్తే 3 విషయాలు జాగ్రత్త గమనించాలి. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడా కాదనే పరిశీలన చేయి. నువ్వు ఎవరి ముందైనా తల ఉంచావంటే, నమస్కరిస్తున్నావంటే, పూజ చేస్తున్నావంటే, ఆరాధన చేస్తున్నావంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడా కాదనేది పరిశీలన చేయి. పరిశుద్ధత మచ్చుకైనా కనబడకపోతే అతడు దేవుని స్థానంలో ఉండడానికి వీల్లేదు. రెండవది, నువ్వు ఆరాధించే దేవుడు ప్రేమ గలవాడా లేదా పరిశీలన చేయి. నీ మీద ఆయనకు ప్రేమ ఉందా లేదా పరిశీలన చేయి. అలా ప్రేమ ఉంది అంటే నీ కోసం ఏం చేశాడో చెప్పమను. ఆయన ప్రేమ గలవాడంటే మనుషుల కోసం తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో చెప్పమను. మూడవది, దేవుడు మృత్యుంజయుడు ఉండాలి, మరణాన్ని జయించిన వాడై ఉండాలి. ఆయన ఈ లోకంలో ఏది బంధించడానికి వీల్లేదు, ఏది కూడా దేవుణ్ణి బంధించడానికి వీల్లేని ఆ గొప్ప స్థానంలో ప్రభు ఉండాలి. నీ దేవుడు పరిశుద్ధుడా, ప్రేమగలవాడా, మృత్యుంజయుడా? ఈ మూడింటిని పరిశీలించాయి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఆ మూడింటిని పరిశీలనలోకి తీసుకురాగలిగితే నీకు దొరికే ఒకే ఒక సమాధానం ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. హి ఈస్ ద హోలీ గాడ్, హి ఈస్ ద గాడ్ ఆఫ్ లవ్ అండ్ హీ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పిన దేవుడు తన ప్రాణం ఇచ్చి ప్రేమను రుజువుపరిచాడు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన తన రక్తాన్ని మన కోసం కార్చాడు. వాట్ అన్ అమేజింగ్ గాడ్ వి ఆర్ సర్వింగ్ దిస్ మార్నింగ్. పౌలు భక్తుడు అన్నాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మన ఎందుకు సరిపోయిన వాడంటే ఆయన పవిత్రుడు కాబట్టి, ఆయన నిర్దోషి కాబట్టి, నిష్కల్మషుడు కాబట్టి, ఆయన పాపుల్లో చేరనివాడు. ఆయన యేసు ప్రభువును అందరితో కలవడానికి వీల్లేదు. ఈ రోజుల్లో అలాంటి అవకాశం కనుక ఇస్తే, అమ్మ యేసు ప్రభువును అందరితో పాటు కలిపండి అమ్మ, పర్లేదు అందరూ ఒకటే అని ఉంటే, భారతదేశంలో 90% మంది యేసు ప్రభువును అంగీకరించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు ఆయన. ఆయన జీవన విధానం ప్రత్యేకమైంది, యేసు ప్రభు జీవిత విధానం ప్రత్యేకమైంది, ఆయన బోధలు ప్రత్యేకమైనవి. నిత్య రాజ్యాన్ని గురించిన వివరాలు ప్రభు మాట్లాడారు కాబట్టే ఆయన ప్రత్యేకంగా ఉండువాడు ఆయన.